నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం చర్చ. ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకి మంత్రి నారా లోకేష్ శ్రీకారం. రిలయన్స్ సీబీజీ ప్లాంట్ కి మంత్రి లోకేష్ శంకుస్థాపన. రిలయన్స్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వమని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్దితో కృషి చేస్తుందని మంత్రి ఎస్ సవిత వెల్లడి. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని వెల్లడి. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టీకరణ. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారన్న సోము వీర్రాజు. త్రికరణ శుద్దితో కూటమి ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని వ్యాఖ్య. తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై టీటీడీ పెద్దలతో సీఎం సమీక్ష జరిపారు. టీటీడీ దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై చర్చించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకి కల్పిస్తున్న సౌకర్యాలు, వారి అభిప్రాయాలపై చర్చకు వచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై నివేదికను సీఎం చంద్రబాబుకి టీటీడీ ఇచ్చింది. గ్యాలరీలో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకి అవకాశం కల్పించేలా మాడవీధుల్లో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంపు నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనులు వంటి అంశాలపై సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకి మరింత దగ్గర చేయడం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. రిలయన్స్ సీబీజీ ప్లాంట్ కి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుండటంతో ప్రకాశంలో 2.50 లక్షల మందికి ఉపాధి కలగనుంది. జిల్లాలో పారిశ్రామిక వెలుగులకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసిపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ సీఈఓ హరీంద్ర కె త్రిపాఠితో కలిసి భూమి పూజ చేశారు. దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో 139 కోట్ల పెట్టుబడులతో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ని స్థాపించనుంది. తద్వారా 2.50 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ దేశంలో 4 సీబీజీ హబ్లను ఏర్పాటు చేయనుండగా అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. ముందుగా ప్లాంట్ ఆవరణలోకి చేరుకున్న మంత్రి లోకేష్ కి కూటమి ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారియా గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువ. ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది. 2019లో ఎదురుగాలి ఉన్నా మీరు 4 శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో
ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని ఆమె వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీ వెన్నెముక అని, బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్వర్ణ యుగం వచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని తెలియజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కి రుణపడి ఉంటానని చెప్పారు. తనకు పదవి అలంకరణ కాదని, ఒక బాధ్యత అని చెప్పారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు. అన్న దయచేసి తోసుకోవద్దండి, అన్న అందరినీ కలుస్తారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నన్ను నియమించిన గౌరవనీయులు మా అన్నగారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, అందరికీ ఎన్డీఏ కూటమి వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు విజయవాడ నడిబొడ్డున ఈరోజు జరిగిన కార్యక్రమం ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే తిరుపతిలో మాకు జరిగేది సహజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 4-5 రోజుల క్రితం చెప్తేనే ఇంతమంది వచ్చి ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా అటు యాదవులే కాకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఏదైతే సామాజిక న్యాయం అంటామో వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొని ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో మా పైన బాధ్యత పెరిగింది. మేము కానీ మా డైరెక్టర్లు కానీ రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల మా కాల పరిమితిలో ఖచ్చితంగా కూడా గతంలో పనిచేసిన ఎవరైతే కుల సంఘాలు ఇచ్చి నామమాత్రంగా చైర్మన్గా వ్యవహరించారో దానికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఆ వర్గాలకి ఖర్చు పెట్టే విధంగా మా వంతు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం. ఇంతవరకు మినిట్స్ బుక్లు లేవు. నేను మొన్న బాధ్యతలు తీసుకుంటాను అడిగిన డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఏం జరిగింది, ఈ యొక్క కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు రన్ చేశారు, ఏం జరిగిందంటే ఏమీ లేవు. అక్కడ మీటింగ్లు పెట్టిన దాఖలాలు లేవు, ఒక మినిట్ బుక్స్ లేవు, కేటాయింపులు ఏ విధంగా చేశారో తెలియడం లేదు. ఈ విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకునే సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీరాజ్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించుకున్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీరాజు మాట్లాడారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కేంద్ర పెద్దలకి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకువచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ రక్షించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి పనితీరు అద్భుతంగా ఉందని చెప్పారు. జలజీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో మరింత వేగవంతం చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారని అభినందించారు. దేశ వ్యతిరేక శక్తులు 700 రోజులు మినహార్దశ చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి శక్తులు అంటున్నాను. స్టీల్ ప్లాంట్ కాదు వాళ్ళకి. ఈ స్టీల్ ప్లాంట్ ఈవేళ భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అయినటువంటి సందర్భంలో దాన్ని నిలబెట్టాలి. నేను ఈ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు స్టీల్ యొక్క మంత్రి గారిని కలవడం జరిగింది. నిజంగా వారు కర్ణాటక చెందినటువంటి కుమారస్వామి గారు ప్రధానమంత్రిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ను మళ్ళా రక్షించాలనేటువంటి సంకల్పాన్ని తీసుకొచ్చినందుకు వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాను. ఆ విధంగా అన్ని అంశాల్లో ఇవాళ కేంద్రం అంటే అన్ని రాష్ట్రాలు కేంద్రానివే.
ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాసం సందర్భంగా వసంత నవరాత్రులు వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాలు 4వ రోజు వేద పండితులు వేద ఘోష నడుమ ఎర్ర కలువలు, మందార, మల్లెపూలతో ప్రత్యేక పుష్పార్చన నయనానందంగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చైత్రమాసాన్ని పురస్కరించుకొని వసంత నవరాత్రులు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాలు 4వ రోజు నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు కలువ పూలతో ప్రత్యేక పుష్పార్చన వర్ణ శోభితంగా సాగింది. ఎర్ర కలువలు, మందార, మల్లెపూలతో అమ్మవారికి ప్రత్యేక అర్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పుష్పార్చన జరుగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణమంతా దుర్గమ్మ నామస్మరణతో మారుమ్రోగింది. వసంత నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని వైదిక కమిటీ సభ్యులు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించిన సుజనా మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామని తెలిపారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సుజనా మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియమించిన డివిజన్ కోఆర్డినేటర్లకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బైకులు పంపిణీ చేశారు. 2004 నుంచి సుజనా చౌదరి నాకు పరిచయం ఉంది. ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరికి ఎంతో అపారమైన అనుభవం ఉందని చెప్పారు. సుజనా మిత్ర కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలియజేశారు. 2014 నుంచి 19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు, అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుందని తెలియజేశారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. CFMSలో నిధులు ఉంచితే మున్సిపాలిటీలు తీవ్రంగా నష్టపోతాయనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. ఇకపై మున్సిపాలిటీల నిధులు ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. సుజనా మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి నేను కలిసి పనిచేస్తామని తెలిపారు. కనిపించిన ప్రతి ఒక్కరికి మరియు ఈ సమావేశానికి వచ్చిన పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి వచ్చిన రోజుకి కాన్స్టిట్యున్సీలో నాకు ఏ వ్యక్తి కూడా తెలియదు. కాన్స్టిట్యున్సీలో విషయాలు తెలుసుకుందామని నేను వీధి తిరిగి కొండల మీద కూడా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న దుర్భర పరిస్థితులు చూసి నాకు చాలా బాధ కలిగింది. ఒక పక్కన భారతదేశం వికసిత భారత దిక్కుగా వెళ్తుందని మనం చెప్పుకుంటూ పరిగెత్తున్నాం. కానీ విజయవాడ నడుబొడ్డున ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది, ఏం చేయాలి అని. నేను ఎమ్మెల్యేగా రాకముందు ఎమ్మెల్యే ఎన్నో చేయగలడు అని అనుకున్నాను. ఎమ్మెల్యే అయినా తెలిసింది ఎమ్మెల్యే చేయగలిగింది చాలా తక్కువ, ప్రజల సహకారమే కావాలి, వాళ్ళతోనే చేయించగలం. వారియర్స్ లాగా మీరందరూ ముందుకు వస్తే కానీ నేను చేయలేను. కాబట్టి మీ అందరి మీద నా కంప్లైంట్ ఏంటంటే 9 నెలల్లో నేను ఎమ్మడపడుతున్నాను, మీరు రండి నాతో వచ్చి పని చేయించుకోండి అని. కానీ ఎవరు కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వాల. నా దగ్గరకు వచ్చిన పనులన్నీ చేస్తున్నాను, కానీ అది సరిపోదు అని నేను నిర్ణయించుకొని నేనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని నుంచి ఏం చేయగలం అని ఇది ఒక ప్రయోగంలాగా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉద్యోగం సీఎం రిలీఫ్ ఫండ్కి సంతకాలు పెట్టి పంపించడమో ఇంకోటో అయితే నేను దానికి సూట్ కాను. విధి విధానాలు మార్చుకొని చక్కగా చేయాల్సిన అవసరం ఉంది. సహకార సంఘాలు, ఎందుకంటే చౌదరి గారు ఆయన రైటు నేను తప్పని ప్రూవ్ చేశాను. నేను గత 11 ఏళ్ళ నుంచి ఏ పని చేసినా ఆలోచించి చేస్తాను. మొదట నేను
మీరు కేంద్ర మంత్రిగా చేసి 12 ఏళ్ళు ఎంపీ చేసి ఎమ్మెల్యేగా ఏంటంటే వద్దు అంటే పార్టీ ఆదేశాలు. విజయవాడ ఈస్ట్ వెస్ట్ మాత్రం అస్సలు వస్తారు అంటే వద్దు నా మాట అనేది గత ఇప్పుడు మొదటిసారి 83లో 85లో ఒకసారి గెలిచారు. ఇక్కడ పైగా బీజేపీ చాలా ఇబ్బంది అవుతుంది. నా మాట ఏంటంటే కాదు ధైర్యంగా సాధించారు. సాధిస్తున్న ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆయనే చూసుకున్నారు, చేశారు. చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం దాని అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం ఇక్కడ ఉదయభాన్ గారు కూడా సఫర్స్ ఉన్నారు. ఆ ప్రభుత్వం మన ఎవరో నన్ను ఎయిర్పోర్ట్లో కనపడి ఏదో ఆ ప్రభుత్వం గురించి బాగా చెప్తా ఉంటే నేను 9 పాయింట్లు అడుగుతానండి. ఆ 9 పాయింట్లు ఏది కరెక్ట్ అన్నా నేను రాజకీయాల్లో తప్పుకుంటానండి. నాకేంటి అడగండి. పట్టాదారు పాస్బుక్ మీద మన తాతలు మనకి ఇచ్చిందని ఆయన ఫోటో ఏంటండి ఆ పొరపాటేనండి చెప్పామండి అన్న. ఊళ్ళో పనిచేసే రాళ్ళ మీద ఆయన ఫోటో ఏంటండి. హెల్త్ ఏరియాలో చూసేవారు, నేను ఎడ్యుకేషన్ ఏరియాలో చూసేవాడు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం, అది కూడా కంబైన్డ్ స్టేట్లో ఆ కార్యక్రమాలు నిర్వహించాం. ఆ విధంగా మా ఇద్దరి యొక్క పరిచయం. ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వారు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారికి అపారమైన అనుభవం ఉంది. వారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వారికి ఖచ్చితంగా అనుభవంలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వారు యాక్చువల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో వినూతనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. అంటే వారు కేంద్ర మంత్రిగా పనిచేశారంటే దేశం మొత్తానికి మంత్రిగా చేశారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే. ఆ కాన్స్టిట్యున్సీని ఒక తీర్చిదిద్దాలి, ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా దేశంలో చేయాలనే ఉద్దేశంతో వారు ఎంతో తహతలాడుతున్నారు. నాకు తెలిసిన విషయం, నాతో అనేకసార్లు మాట్లాడారు. ఎలా యాక్చువల్గా ఈరోజు వర్క్స్ ముందుకు పోవట్లేదు. మహిళా కళాకారిణులు కేవలం స్టేజ్ పైనే కాదు, మైదానంలో కూడా తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణతల స్పోర్టివ్ క్లబ్లో మహిళా ఆర్టిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు డాక్టర్ హారిక రేగని ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా ఆర్టిస్టుల క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణతల స్పోర్టివ్ క్లబ్లో నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ హారిక రేగని ఈ పోటీలను శాస్త్రోక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ పోటీలో వారియర్స్, అవెంజర్స్ వంటి జట్లు కబడ్డీ మరియు త్రోబాల్ క్రీడల్లో ఉత్కంఠభరితంగా పోటీపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ హారిక రేగని మాట్లాడారు. ఈ పోటీలు మహిళా ఆర్టిస్టుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని చెప్పారు. కళతో పాటు క్రీడా నైపుణ్యం కూడా ఎంతో ముఖ్యమైనదని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా ఐక్యతను పెంపొందిస్తాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాలని, ప్రతి ఆర్టిస్ట్ తన శక్తి మేరకు పోటీలో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని ఆమె సూచించారు. అనంతరం బెజవాడ ఆర్టిస్టులు మాట్లాడుతూ ఇంత భారీ స్థాయిలో పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. తాము సాధారణంగా ఈవెంట్స్ ద్వారా ప్రజల్ని అలరిస్తూ ఉంటామని, కానీ ఇప్పుడు మైదానంలో ధీరంగానే పోటీ పడుతున్నామని చెప్పారు. ఇది తమకు ఒక కొత్త అనుభవమని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. టీం వర్క్ ఎంత ముఖ్యమో ఈ పోటీల ద్వారా అర్థమైందని అన్నారు. తామంతా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. విజేతలకు మెడల్స్, ట్రోఫీలు అందచేయనున్నారు.
వక్ఫ్ బోర్డు యాక్ట్ సవరణ పట్ల ముస్లిం సోదరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. బిల్లులో ఉన్న అంశాలను సుదీర్ఘంగా పరిశీలించి పార్లమెంటు వేదికగా తెలుగుదేశం పార్టీ మైనార్టీల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తుందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 3 పార్టీ కార్యకర్తలకి 1 టిఫిన్ బండి 2 తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో దేశంలోని ముస్లిం సోదరులు ఆందోళన చెందుతున్నారని తెలియజేశారు. అందుకే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు జేఏసీ దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేయడంతో చర్చ జరిగిందని తెలియజేశారు. ఆ బిల్లులో 8 అంశాలు మైనార్టీలకి మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని, బిల్లు ఆమోదం పొందితే ఆ వివరాలు బయటకు వస్తాయని తెలియజేశారు. యాక్ట్ ద్వారా ముస్లిం సోదరుల ఆస్తుల్ని పరిరక్షించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. అనేక విషయాల్లో ముస్లింలకు అండగా నిలబడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ కార్పొరేటర్ బాలపై కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని టీఎన్టీయూసీ సెంట్రల్ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న ఆరోపించారు. గతంలో ఆయన సహకారంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. చేసిన విమర్శలు నిరూపిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరారు. టీడీపీ కార్పొరేటర్ బాలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీఎన్టీయూసీ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు గరిమెల్ల చిన్న స్పష్టం చేశారు. సూర్యరావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాదరణతో బాల కార్పొరేటర్గా గెలుపొందారని తెలిపారు. తన సొంత డబ్బుతో పేదల కోసం, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా తెలియజేశారు. యూనియన్ ముసుగులో కొన్ని చిల్లర నాయకులు రోజువారీ వసూలు చేసి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా చేపల మార్కెట్ విషయంలో బాల 2 కోట్లు లబ్ధి పొందాడనే ఆరోపణల్ని నిరూపించాలంటూ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ₹1 కూడా అవినీతి చేసినట్లు నిరూపిస్తే బాలాతో పాటు తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని తేల్చి చెప్పారు. చిరు వ్యాపారులకి నిత్యం అండగా నిలుస్తున్న బాలాపై అవాస్తవ ఆరోపణలు మానుకోవాలని గరిమెల్ల చిన్న హితో పలికారు. సమావేశంలో హ్యాకర్స్ యూనియన్ నాయకులు కుమార్, చిరు వ్యాపారి కుంచల శివ సావిత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోటి తదితరులు పాల్గొన్నారు. లేదో బతకడానికి ఏమి దారి లేకపోతే పేరు గరిమెళ్ళ చిన్న, సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీయూసీ యూనియన్ అధ్యక్షుని. బాలాగారు ఈ డివిజన్లో 2 పర్యాయాలు 2 సార్లు కార్పొరేటర్గా గెలిచారు. అది అలాగే చెప్తాం. మొన్న వైసీపీ ప్రభుత్వంలో కూడా వైసీపీ గాలిలో కూడా కోర్టులు ఇక్కడ ఈ డివిజన్లో కుమ్మరిచ్చి బాలాగారిని విడిచాలని చూసినా ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకంతో, ఆయన చేసే పనుల కోసం, ఆయన చేసే ప్రజాసేవకు తోడుగా ఉండి ఆయన గెలిపించడం జరిగింది. దానికి విత్ ప్రూఫ్స్ చూడండి. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వైద్యం డబ్బులు లేవంటే ఆయన సొంత డబ్బులతో ఇప్పించిన గంట. మహిళలకు పెన్షన్లు, వృద్ధురాలకి రేషన్ కార్డు లేదని పెన్షన్ రాకపోతే ఆయన సొంత నిధులతో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి. ఒక తల్లి ఒక కొడుకుని ఎలాగా ఆదరించే పరిస్థితి. ఇదే కాకుండా కుట్టు మిషన్లు, ఇలాంటి పనులన్నీ చేసి గ్యాస్ కంపెనీ నుంచి గ్యాస్ పనులు ఇప్పించడం కానీ, డ్వాక్రా సంఘాల నుంచి ప్రజాసేవలో నిరంతరం తప్పించే వ్యక్తి మీద చేయడం. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించడం దగ్గర నుంచి చేసిన వ్యక్తి బాలాగారు. నిన్న కొంతమంది రాజకీయ నిరుద్యోగులతో కాశీ మజిలీ కథలు చెప్పే వ్యక్తులు, ప్రజల పేద వారాలు వేస్తూ రోడ్డు మీద బతికే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే వ్యక్తులు రాజకీయ నిరుద్యోగులతో నిన్న ప్రెస్ మీట్ పెట్టించారు. పెంచిన పాల ధరని ఉపసంహరించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కృష్ణా మిల్క్ యాజమాన్యం ప్రతి 6 నెలలకు ఒకసారి లీటర్కి ₹2 చొప్పున పాల ధరలు పెంచడం అన్యాయమని ఆయన విమర్శించారు. పేద ప్రజలపై పెనుభారం మోపే పాల ధరల్ని తక్షణమే తగ్గించాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. $1,50,000 పాడి రైతు కుటుంబాల సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ 6 నెలలకు ఒకసారి ₹2 చొప్పున
ప్రజలపైన భారాలు వేస్తూ ఉంటే ఆ ప్రభుత్వం అని లేదు, ఈ ప్రభుత్వం లేదు, పెంచుకునేటటువంటి దానికి యథేచ్ఛగా అవకాశాలు ఇస్తూ ఉన్నాయి. ఇవాళ అంతేకాకుండా పెరిగేటటువంటి ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున మరలా కృష్ణా మిల్క్ యూనియన్ పెంచడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. 2024-2025 వార్షిక సంవత్సరానికి సంబంధించి 1200 రూపాయల టర్నోవర్ చేస్తే అందులో 200 కోట్ల రూపాయలు లాభం ఆర్జించింది కృష్ణా మిల్క్ యూనియన్. అదే యూనియన్ మరలా 2025-26కి సంబంధించి 1350 కోట్ల రూపాయలు టర్నోవర్ చేయాలని నిర్ణయం చేశారు. 1350 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తే గత సంవత్సరం వచ్చినటువంటి 200 కోట్ల రూపాయలు ఆదాయం కంటే కూడా మరి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాలు పెరిగి లాభాల బాటలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఎందుకు ధరలు పెంచాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పాడి పరిశ్రమ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు దీన్ని బాధ్యత తీసుకొని, ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి బాధ్యత తీసుకొని ఈ పెరిగినటువంటి పాల ధరలే కాదు, ఇవాళ పాలుతోటి ఉత్పత్తి అయ్యేటటువంటి వివిధ రకాల పాల ఉత్పత్తుల ధరలు కూడా ప్రజలు నడ్డి వీరుస్తూ ఉన్నాయి. అలాగే బటర్ మిల్క్ కానివ్వండి, లస్సీ కానివ్వండి, దూద్ పేడ కానివ్వండి, నూనెగా నెయ్యి కానివ్వండి, అన్నీ కూడా. ప్రపంచంలోని అత్యుత్తమ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో విజయవాడ ఇన్విక్టా చారిటీస్ విద్యార్థులకి అడ్మిషన్ లభించడం ఆనందంగా ఉందని ఇన్విక్టా మేనేజింగ్ డైరెక్టర్ వివేకానంద మూర్తి జొన్నలగడ్డ తెలిపారు. గతంలో కూడా తమ ఇన్విక్టా విద్యార్థులు టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ పొందడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలు కూడా పొందారని తెలిపారు. గాయత్రీనగర్లోని ఇన్విక్టా చారిటీ సంస్థ కార్యాలయంలో అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ లభించిన విద్యార్థుల్ని అభినందన సభ నిర్వహించి అభినందించారు. ఈ సందర్భంగా ఇన్విక్టా మేనేజింగ్ డైరెక్టర్ వివేకానంద మూర్తి మాట్లాడారు. ఇన్విక్టా చారిటీస్ విద్యార్థులకి అమెరికన్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించడం గర్వకారణమని తెలియజేశారు. గతంలో కూడా తమ ఇన్విక్టా విద్యార్థులు టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలను కూడా పొందారని గుర్తు చేశారు. అనంతరం ఇన్విక్ట్ విద్యార్థులు మాట్లాడుతూ అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవాలని చిన్ననాటి కల ఉండేదని, ఆ కల ఇప్పుడు నెరవేరటం ఆనందంగా ఉందని చెప్పారు. మొదట్లో మంచి రిజల్ట్స్ వచ్చాయి, కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఆకర్ష్ చిట్టినేని నా పక్కన ఉన్నాడు. ఆయన డ్యూక్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ క్యారోలినా చాపెల్ హిల్, అలాంటి టాప్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అర్బనా ఛాంపియన్, మొత్తం టాప్ యూనివర్సిటీ చాలా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించాడు. అది కాకుండా చాలా యూనివర్సిటీస్లో స్కాలర్షిప్ కూడా సంపాదించాడు. అతనికి రిచ్ చాయిస్ ఉంది ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. మొత్తంగా 60+ యూనివర్సిటీస్ అప్లై చేసి 50+ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ ద టాప్ 5 డ్యూక్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, యూఐయూసీ, యూఎన్సీ చాపెల్ హిల్, బాస్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ శాన్ డియేగో అని మంచి టాప్ యూనివర్సిటీస్లో వచ్చాయి. నువ్వు నాసా ప్రాజెక్ట్ వెళ్ళడం దగ్గర నుంచి నీ చిన్నప్పటి నుంచి నువ్వేంటి ఎక్స్ట్రా కరికులర్స్ చేసావు, అసలు నీకు ఎంత ఏముంది అమెరికా వెళ్ళాలని ఒక్కసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అంటే నేను స్టార్టింగ్ వికాస్ విద్యావనం అనేది ఆ స్కూల్లో స్కూలింగ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై స్టడీస్ అయ్యాయి. సో అలా చేస్తా 7th ఐ స్టార్టెడ్ సెట్టింగ్ గోల్స్ అన్నమాట. అలానే యూఎస్కి వెళ్ళి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలని కూడా అంటే అది ఒక మంచి గోల్గా సెట్ చేసుకున్నాను. సో అలా వెళ్తే 10th నాసాలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, నాసా హెచ్ఈఆర్సీ అనే కాంపిటీషన్లో. అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడంతో అప్పటి నుంచి ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్స్ని ఇంకో లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రై చేశాను. ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ చేస్తా. అట్ ద సేమ్ టైమ్ గ్రేడ్స్ అండ్ స్కోర్స్ అనేవి ఇన్విక్టా ట్రెమెండస్గా హెల్ప్ చేశాయి. మూర్తి సార్ కానీ, ద ఫ్యాకల్టీ కానీ, ఎస్ఏటీలో, ఐఎల్స్లో, ఈవెన్ ద గైడెన్స్ వాజ్ వెరీ అమేజింగ్ అన్నమాట. సో అలా 12th అప్లై చేసి ఫాల్కి వెళ్ళబోతున్నాను. శివాదిత్య వెలగపూడి. ఎక్కడెక్కడ అడ్మిషన్స్ వచ్చాయి నీకు? నాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అట్ బర్క్లీ, యూఐయూసీ, పర్డ్యూ, నార్త్ వెస్టర్న్, వర్జీనియా టెక్, విస్కాన్సిన్ మాడిసన్, ఇలా 27 యూనివర్సిటీల్లో నాకు అడ్మిషన్స్ వచ్చాయి. నీ శాట్ స్కోర్ ఎంత ఆదిత్య? మ్యాథ్లో 790, ఇంగ్లీష్లో 670. 800కి 790, 800కి 700కి 800కి 670. అండ్ నీ పర్సంటేజ్ అకాడమిక్ ఇంటర్మీడియట్? నా అకాడమిక్ పర్సంటేజ్ 10th నా అకాడమిక్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉండింది, దట్ ఈస్ 92% ఉంది. ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి నేను 470కి 456 స్కోర్ చేశాను. సో నా గ్రాఫ్ ఎప్పుడు పైకే ఉండింది అకాడమికల్గా.
నీ ఎక్స్ట్రా కరిక్యులర్స్ గురించి కొంచెం చెప్తావా? నీ గేమ్స్, స్పోర్ట్స్ మొత్తం అన్నీ కూడా. నా అకాడమిక్ రికార్డ్ కన్నా నా ఎక్స్ట్రా కరిక్యులర్స్ చాలా బాగున్నాయి నాకు తెలిసి. నేను మెయిన్గా స్పోర్ట్స్కి వస్తే ఆర్చరీలో 4 సార్లు నేషనల్స్ గెలిచాను. అండ్ రీసెర్చ్ గేట్ అనే ఒక వరల్డ్ రినౌండ్ రీసెర్చ్ని ప్రమోట్ చేసే ఒక మ్యాగజైన్ లాంటి దాంట్లో 4 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశాను నా 9th గ్రేడ్ నుంచి. అండ్ సోషల్ సర్వీస్ లేకపోతే డిఫరెంట్ సెమినార్స్ చేయటం ఇలాంటివి చాలా చేశాను. ఇవన్నీ చేశాను. నాకు నా ఎక్స్ట్రా కరిక్యులర్స్ అన్నీ పెట్టుకునే పాటికి నాకు 65 ఎన్నో. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కార్పొరేటర్ హర్షద్ తెలిపారు. పథకం ప్రకారం తన కుటుంబ సభ్యులపై ఒకే రోజు 3 చోట్ల పథకం ప్రకారం దాడి చేశారని అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా తాను ఎదుగుదలను చూసి ఓర్వలేక స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు తనపై తన కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారని విజయవాడ 54 డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ హర్షద్ ఆరోపించారు. రంజాన్ పండుగ రోజున పంజా సెంటర్లో హలీం దుకాణాల వద్ద తన కుటుంబ సభ్యులపై హలీం, సలీం అనే వ్యక్తులు మరికొంతమందితో కలిసి దాడులకి పాల్పడ్డారని తెలిపారు. అదే రోజు 3 ప్రాంతాల్లో కావాలని పథకం ప్రకారం తమపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపాలో కార్పొరేటర్గా గెలిచిన ప్రస్తుతం తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని హర్షద్ తెలిపారు. రాజకీయ మతం ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది స్థానిక నాయకులు పథకం ప్రకారం దాడులకి పాల్పడుతున్నారని చెప్పారు. తమ కుటుంబ సభ్యులకి పోలీసులు రక్షణ కల్పించాలని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని బెదిరింపులకి పాల్పడుతున్నారని అన్నారు. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని కోరారు. 31 మార్చ్ రంజాన్ ఆ రోజు ఒక 8 గంటలకి మా నాన్నగారు ఫార్చునర్ బండి 8055 అని నెంబర్ ప్లేట్ తో పంజా సెంటర్ కి వచ్చారు. మా హోటల్ దగ్గరకు వచ్చి అక్కడ ఆయన బిర్యానీస్ అవి వండి పెట్టి ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ముందు ఈ బ్లైండ్ వాళ్ళు ఉంటారు కదా పాట పాడే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు పాట పాడగా వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళతో కొద్దిగా ఎంటర్టైన్ చేసుకొని అలాగే అక్కడ ఉన్న పేదవాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇచ్చుకుంటూ లోపలికి వెళ్ళారు. పంజా సెంటర్ లోపలికి వెళ్ళినప్పుడు రాకేష్ అనే ఒక అబ్బాయి, అంటే ఆ అబ్బాయి అనేవాడు మనకి ముందు పని చేశాడు. ఆ అబ్బాయి వచ్చి నన్ను సలీం కొడుతున్నాడు అని చెప్పాడు. చెప్తే నాకెందుకు చెప్తున్నారా, అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పు వెళ్ళి అని చెప్తే ఆ అబ్బాయి అటు వెళ్ళాడు పోలీస్ వాళ్ళకి చెప్తా అని చెప్పి. వెళ్ళినప్పుడు వెనక నుంచి సలీం, అంటే ఆ రంజాన్ నెలలో హలీం పెడతాడు ఆయన, సలీం హలీం అని పేరు. ఆయన వెనక నుంచి వచ్చి వెనక బ్యాక్ మిర్రర్స్, అదే గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా బ్యాక్ డోర్స్, దాన్ని గట్టిగా కొట్టి అరే అందరు తొందరగా రాండ్రా అని చెప్పి ఒక 30 మెంబర్స్ ని గ్యాదర్ చేసేసారు. గ్యాదర్ చేసేటప్పటికి వాళ్ళు మిర్రర్ ని గట్టిగా కొట్టడంతో ఈ లాక్స్ ఓపెన్ అవ్వలేదంట. లాక్స్ ఓపెన్ అవ్వలేదన్నప్పటికీ వీళ్ళు కొద్దిగా ముందుకి స్లోగా వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే రంజాన్ పండుగ హలీం స్టాల్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పర్మిషన్స్ సక్రమంగా ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా మనం ఏ గొడవలు లేవు, ఏ రాజకీయాలు లేవు, ఏ రాజకీయ భేదాలు లేవు. లాస్ట్ 4 years కూడా దగ్గరుండి కరోనా టైంలో కూడా మనోళ్ళు ఆ హలీం స్టాల్స్ పెట్టాలని చెప్పేసి మేము ఫైట్ చేసి వాళ్ళ కోసం మేము నిలబడ్డాం. నేనైతే చెప్తున్నా ఒకే మాట, ఎప్పుడు కూడా ఎవరిని నేను హింస పెట్టలేదు, ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు. నా వంతు నేను కృషి చేయడానికి నా డివిజన్లో హలీం స్టాల్స్ పెడుతున్నారు అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. మన డివిజను బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, అలాగే ఫుడ్ కూడా ఇక్కడ సపరేట్గా వెరైటీగా దొరికిందని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో మనకు వస్తారు. దాని గురించి మనం ఒక సిస్టమేటిక్ గా ఈ హలీం స్టాల్స్ కమిటీ ఏవైతే ఉందో వాళ్ళకి సహకరించాము. ఈసారి ఏమైంది అంటే నా బిజినెస్ అనేది కిండ్ అండ్ డజర్స్, నేను నా ఫ్యామిలీ అందరూ కలిసి మేము స్టార్ట్ చేశాము. బందర్ రోడ్లో మంది మెయిన్ బ్రాంచ్ ఉంది పీవీపీ దగ్గర. అదే బ్రాంచ్ ని మనం ఇక్కడ మన హలీం స్టాల్స్ ఎక్కడైతే ఉన్నాయో నా డివిజన్ లో ఉన్నాయో అక్కడ మేము ఒక చిన్న అవుట్లెట్ పంజా సెంటర్ పోల్ కింద పెట్టినాం అన్నమాట. అది ఈ హలీం స్టాల్ కమిటీలో ఉన్న ఈ సలీం గారికి, అన్వర్ గారికి, రకీబ్ గారికి ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ మెంబర్స్ వీళ్ళకి నచ్చక ఫస్ట్ టైం పెట్టినప్పుడు మొత్తం పీక్ ఇచ్చేశారు. డిపార్ట్మెంట్ కి చెప్పి, విఎంసీ వాళ్ళకి చెప్పి మొత్తం పీక్ ఇచ్చేశారు. అలా అని చెప్పేసి నేను వెళ్ళి మళ్ళీ పర్మిషన్స్ తెచ్చుకొని మళ్ళీ మాట్లాడు. ప్రతి ఎన్నికల్లో 80%కి పైగా ఓట్ల నమోదుకి ఎన్నికల కమిషన్ 5 ఆవిష్కరణలు చేస్తే సరిపోతుందని హైకోర్టులో ఓటర్
ప్రజా ప్రయోజన వ్యాజ్యం దరఖాస్తుదారుడు నెల్లూరుకు చెందిన అలహారి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ అత్యధిక ఓటింగ్ శాతం నమోదుకి ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. మంచి ఆవిష్కరణని ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికలలో అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకి ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవటం లేదని తెలియజేశారు. చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. ఓటర్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలని, ఇండియా ఓటర్ యాప్ రూపొందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల కోడ్ అమలు జరిగిన నాటి నుంచి ఈ విధంగా నాయకుల విగ్రహాలకి ముసుగులు వేస్తున్నారు. అదే రీతిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాడే మద్యం దుకాణాలు మూసివేసి అమ్మకాలు ఆపాలని చెప్పారు. 5 ఆవిష్కరణల మార్పులుగా ఎన్నికల కమిషన్ చేస్తే ప్రతి ఎన్నికల్లో 90% ఓటింగ్ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషన్ తనకు గౌరవ కోర్టు ద్వారా ఒక లేఖ పంపిందని, ఓటర్ వివరాల గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని తెలియజేశారు. దీనిని తాను సవాల్ చేస్తున్నానని, తాను సూచించిన ఆవిష్కరణలు చేస్తే ఓటరు వివరాలు గోప్యత దెబ్బతినవని చెప్పారు. ఈ విషయాన్ని తాము నిరూపిస్తామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని కోరుతున్నట్లు తెలిపారు. మంచి ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. ఒరిజినల్ లెటర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి 2017 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపించారు. ఓటు అయిన వారు ప్రశ్నించాలని అనరు. సుప్రీంకోర్టు తీర్పు. లా కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై లెటర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై లెటర్. అలా వెంకటేశ్వర్లు, నెల్లూరు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఓటర్ ప్రోగ్రెస్ కార్డు, ఇండియా ఓటర్స్ యాప్, అలాగే ఓటు హక్కు పాఠ్యాంశం అమలు చేయాలి. అలాగే ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకుల విగ్రహాలు ఏ విధంగా నిషేధిస్తున్నారు, మద్యపానం కూడా నిషేధించాలి. అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల సెల్ ఫోన్కు మీరు పలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారనే SMS పంపించడం వలన ఈ 5 ఆవిష్కరణలు అమలు చేస్తే ప్రతి ఎన్నికల్లో 80% నుంచి 90% ఓట్లు ఖచ్చితంగా నమోదవుతాయి. స్థిరమైన, శాశ్వతమైన ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్కి గుర్తింపు ఇచ్చే పద్ధతులు ఈ 70 సంవత్సరాలు అమల్లో లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఎన్నికల్లో ఓట్ల శాతం నమోదు కావడం లేదు. ఈ విషయాల మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే హైకోర్టు వారు అందరికీ 17 మందికి ప్రతివాదులకి కాపీలు జారీ చేశారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు స్పందించి మీరు చెప్పినవన్నీ ఆచరణ సాధ్యంలో చేయడం వ్యక్తిగత గోప్యతలకు ఇబ్బంది అన్నారు. అలాగే అనవసరమైన పనిభారం అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని మేము మీడియా ముందుకు వచ్చి నిరూపించవలసిందిగా కోరుచున్నాము. మేము సిద్ధంగా ఉన్నాము ఆచరణ సాధ్యం ఎలా అవుతుందో నిరూపించడానికి. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటు హక్కు వినియోగించిన ఓటర్ల గుర్తింపు గౌరవించే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేసే చర్యలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చేపట్టాలని కోరుచున్నాము. మీరు ఈవీఎంలో పొరపాట్లుంటే స్వాగతిస్తున్నారు, ఎలా ఆశించాలో నిరూపించమని. మేము ఈ కాన్సెప్ట్లన్నీ ఆచరణ సాధ్యం నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తాం. నా పేరు అలహారి వెంకటేశ్వర, నెల్లూరు నగరము. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే హైకోర్టు పరిధి విజయవాడలో ఉంది కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం చర్చ. ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకి మంత్రి నారా లోకేష్ శ్రీకారం. రిలయన్స్ సిబిజీ ప్లాంట్ కి మంత్రి లోకేష్ శంకుస్థాపన. రిలయన్స్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వమని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి ఎస్ సవిత వెల్లడి. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని వెల్లడి. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు స్పష్టీకరణ. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారన్న సోము వీరాజు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.